ప్రీ లాంచ్ మోసంలో కొనుగోలుదారులను దారుణంగా మోసం చేసిన భారతీ బిల్డర్స్ పై కేసు నమోదైంది. టి కిషోర్ కుమార్ అనే వ్యక్తి తాజాగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. అతను చేసిన ఫిర్యాదు ప్రకారం బానూరులోని భారతీ బిల్డర్స్ అనే సంస్థ గ్రీన్ ఎంపైర్ హైట్స్ అనే ప్రాజెక్ట్ ను ప్రీ లాంచ్ లో ఆరంభించింది. తనతో పాటు సుమారు 300 మంది అందులో పెట్టుబడి పెట్టారని, అయితే ఆ సంస్థ తమల్ని మోసం చేసిందంటూ కేసు పెట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం భారతీ బిల్డర్స్ చైర్మన్ దుప్పాటి నాగరాజు, ఎండి ముల్పూరి శివరామకృష్ణ, CEO పొన్నారి తదితరులు 2021లో ప్రీ లాంచ్ స్కీమ్ అంటూ ఫ్లాట్లను విక్రయించడం ప్రారంభించారు. టోటల్ 2 ప్రాజెక్ట్ బానూర్ అండ్ కోంపల్లి 2 ప్రాజెక్టులలో 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం, యూ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి మాట్లాడు, నీకేం కావాలి ఏంటి, సెటిల్మెంట్ చేసేది ఉంటే నువ్వు ఎప్పుడో చేసేవాడివి, ఇంత టైం వేస్ట్ చేయవు, మా టైం వేస్ట్ చేయవు, నీ టైం వేస్ట్ చేసుకోవు, నీకు లేదు కాబట్టి యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫస్ట్. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి మాట్లాడు. పి కిషోర్ కుమార్ అనే బయ్యర్ తెలిపిన వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ ఏజెంట్ జి లక్ష్మణ్ రావు తాను రెరా సర్టిఫైడ్ ఏజెంట్ అని చెప్పుకుంటూ భానూర్లో 6.35 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను చూపించి అవసరమైన చట్టబద్ధ అనుమతులు మరియు HMDA అనుమతి ప్రక్రియలో ఉన్నాయని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. అతను చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మిన కిషోర్ కుమార్ తక్కువ ధరకే వస్తుందంటే 1150 చదరపడుగుల విస్తీర్ణం గల 2 బెడ్రూమ్ ఫ్లాట్ ను బుక్ చేసుకున్నారు. మొత్తం రేటులో సగం ధర అయిన 11.5 లక్షలను చెల్లించారు. 2021 అక్టోబర్ 28న కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో 2023 ఏప్రిల్లో రీఫండ్ కోరినా ఇప్పటి వరకు డబ్బు వెనక్కి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బానూరు ప్రాజెక్టులో కొంత భాగాన్ని ఇతర వ్యాపారులకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బిల్డర్ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలకు బెదిరింపులు ఎదురయ్యాయని, కొంతమందికి ఇచ్చిన రీఫండ్ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఫిర్యాదుదారుడు తెలిపారు. కిషోర్ కుమార్ తో పాటు మరో 22 మంది బాధితుల వివరాలను పోలీసులకు అందజేశారు. వీరంతా కలిపి 5.39 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని, తప్పుదారి పట్టించే బ్రోచర్లు, 2 సంవత్సరాల్లో పెట్టుబడిని రెట్టింపు చేస్తామని చెప్పిన టీవీ ప్రకటనలు, మౌఖిక బైబ్యాక్ హామీల ద్వారా నిందితులు మోసం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దుప్పాటి నాగరాజు, ముల్పూరి శివరామకృష్ణ, పొన్నారి తదితరులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 318 మోసం మరియు 316 నేరపూరిత నమ్మక ద్రోహానికి శిక్ష కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెల్లింపులకు సంబంధించిన రసీదులు సహా పలు పత్రాలను పరిశీలిస్తున్నామని, అదనపు ఆధారాలు సేకరించిన అనంతరం నిందితులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.